హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే తెలిపింది. అయితే ఈ అప్డేట్లో మీకు మంచైనా ఉండొచ్చు, చెడైనా ఉండొచ్చు. అయితే ఈ మంచి చెడుల గురించి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మొదటిసారిగా మీరైతే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్పవచ్చు. అయితే ఈ సెప్టెంబర్ నుండి మనకైతే ఈ రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే జరగడం లేదండి. మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చాలా చోట్ల చాలా రేషన్ అంగట్లు అయితే లేవు, 1-2 అయితే ఉంటాయి. అలా కాకుండా ఒక గ్రామానికి 2-3 అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మొత్తంగా 7,700 రేషన్ షాపులు అనేది నిర్మించడం అంటే జరుగుతుందండి. అయితే ఈ 7,700 షాపులు అనేది ప్రజలకు ఒక చేకూర్చాలని చెప్పి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ డోర్ డెలివరీ వల్ల చాలామంది ఈ రేషన్ అనేది పొందలేకపోతున్నారు. అందుకని చెప్పి ఎవరైతే ఈ రేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీరైతే రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే ఈ రేషన్ అనేది అయితే తీసుకోవచ్చు. ఇకపోతే ఈ రేషన్ అంగట్లో మీకు కొన్ని రకాల సరుకులు అనేది సబ్సిడీ కింద అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ చక్కెర, నూనె, గోధుమ, రాగులు, సద్దలు ఇలాంటివి మీకు సబ్సిడీ కింద అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి. ఇకపోతే ఈ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అనేది మీరు చూసుకుంటే ఈ రేషన్కి బదులుగా మీకైతే డబ్బులు అనేది ఇస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ మీకు న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. ఇది టీవీలో కూడా మీకు చూపించడం అయితే జరిగింది. మీరైతే నమ్మకపోతే మీరే ఈ న్యూస్లో అయితే మీరైతే చూడవచ్చు. ఇకపోతే ఇది మీకు కరెక్టా రాంగా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా అండి. ఇకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఇది మీకు ఒక మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు, అది మీరు డిసైడ్ అవ్వండి. ఈ రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే రేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్డేటు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనేది మనం కొత్తగా అప్డేట్ వస్తే నేనైతే మీకు వీడియో రూపంలో అయితే చేసి అయితే చూపిస్తాను. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.